అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని దక్షిణ, తూర్పు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచించింది. రేపు 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో గత 2 రోజులుగా తిరుపతి, కడపలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. గత 2 రోజుల నుంచి కూడా వాతావరణం కొంత చల్లబడినటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా విశ్వ తుఫాన్ ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా దిగొచ్చు. ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కోస్తా తీరానికి సమీపాన కొనసాగుతున్న తుఫాను అటు ఏదైతే ఈ రోజు తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం తదుపరి అటు బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలపబడింది. ప్రజెంట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా 2 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉందని కూడా చెప్పడం జరిగింది. రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తీరానికి సమాంతరంగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరం సమీపంలో బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. తదుపరి ఈ వాయుగుండం చెన్నై తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు మధ్యాహ్నానికి ఏదైతే ఇవాళ రాత్రికి కానీ చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా దీని ప్రభావంతో, ఈ వాయుగుండ ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానంగా దక్షిణ మరియు తూర్పు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టు, రేపు రాష్ట్రంలోని 1-2 చోట్ల దక్షిణ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఎల్లుండి అటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏపీకి సంబంధించి చూస్తే మాత్రం తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఆ విధంగా ఉంటే, అటు ఏపీకి సంబంధించి చూస్తే మాత్రం ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ లోని యానం ఈ ప్రాంతాలలో కొంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా రానున్నటువంటి రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.